నేను ఎవరిని వెనకేసి రావట్లే. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే, వాళ్ళు నిజంగా పిల్లల పట్ల అలాగే మాట్లాడి ఉంటే ఎంత కఠినమైన శిక్ష పడాలో అంత కఠినమైన శిక్ష పడేదాకా కూర్చుంది. నేను అందుకే వెళ్ళాను అక్కడికి. వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్ గా కేసు కట్టాలి. పిల్లల దగ్గర అలా బిహేవ్ చేయడం అడగడానికి వెళ్తే అసలు కేసు ఇవ్వలేదండి, మాకు ఎవరు మా దగ్గర కంప్లైంట్ ఇవ్వలేదండి అంటున్నాడు. ఇప్పుడు అట్రాసిటీ జరిగితే కంప్లైంట్ ఇవ్వాలి కదా మినిమం. ఆ పిల్లలకు తెలీదు. పోనీ పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కనీసం పట్టుకెళ్ళి ఒక నిజంగా అట్రాసిటీ జరిగితే కంప్లైంట్ ఇప్పిస్తారు కదా. వీళ్ళకి కావాల్సింది కంప్లైంట్ ఇవ్వడం కాదు, కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. అది కాదు వీళ్ళకి కావాల్సింది. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. రెండోది, ఇది కుల వివక్ష అనేది ఒకటి క్రియేట్ చేయాలి. తద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఇక ఎలక్షన్ వచ్చే వరకు రుద్దుతా ఉండాలి. నేను ఇంకా అడుగుతాను, ఇప్పుడు కుల వివక్ష జరిగింది ఎవరి మీద? ఆ హెచ్ఎం సార్ మీద జరిగింది. ఆ హెచ్ఎం సార్ ఒక ఎస్సీ మాల, ఈవేళ ట్రాన్స్ఫర్ గురయ్యాడు, పనిష్మెంట్ గురయ్యాడు. అతని సర్వీస్ లో బ్లాక్ మార్కే కదా. అలాగే ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఆ శ్రీనుబాబు అని ఆయన గోల్డ్ మెడలిస్ట్ అంట. అతను గోల్డ్ మెడలిస్ట్ అంటే అందరూ టీచర్లు అందరూ 9 గంటలకు వస్తే 8 గంటలకు వచ్చి కూర్చుంటాడు అతను. అదే కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఇంతమంది మీడియాలో వెళ్ళిపోయారంటే అక్కడ అనుమానిత వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఈ విషయం ఇటు పిల్లలు రెచ్చగొట్టి, అటు తల్లిదండ్రులు రెచ్చగొట్టి, దీన్ని కులాల కుంపటగా ఎందుకో తెలియదు కానండి, వైసీపీ వాళ్ళు మాలలకి కాపులకి గొడవ పట్టాలని చాలా గట్టిగా ప్రయత్నం ఉన్నారు. కైకలూరు దగ్గర నుంచి అక్కడ గ్రామంలో జరిగిన గొడవ ఆ గ్రామంలో ఉంచకుండా మొత్తం కాపులు అందరూ దాడులు చేస్తారు, మొత్తం మాలలందరినీ ఎక్కడ పెడితే అక్కడ కొడుతున్నారు అనేది క్రియేట్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? మాలలే నష్టపోతున్నాం. వైసీపీ కేవలం దాన్ని రాజకీయం కోసం వాడుకుంటుంది, కానీ ఎవరికి వస్తుంది బ్యాట్ నేమ్ అంటే మాకే వస్తుంది. కులం ఇంకెంత వాడతారా దీన్ని? మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగాడా? వాళ్ళేమో ఇచ్చామని మాట్లాడుతుంటే శ్రీనుబాబు అని రాస్తారు ఏదో నా కొడకలరా. పైన కుర్రాళ్ళు ఏం చెప్తారు? మీరే రాశారా పనికి మళ్ళీ వాళ్ళ కడుపుకి అన్నం తింటారు, గడి తిన్నారు ఏదో వాళ్ళ. మా కులంలో పడ్డారా? గొడవలు పెట్టేయాలి అంతే. వాళ్ళు హెచ్ఎం సార్ అని చెప్తే ఓకే, హెచ్ఎం సార్ మీదే మనం ఎలిగేషన్ చేస్తే ఇది ఎస్సీ ఎస్టీ అవ్వదు, కుల వివక్ష అవ్వదు. ఒకవేళ హెచ్ఎం సార్ ఏమైనా తిట్టాడేమో లేకపోతే ఇంకోటి ఏదైనా అన్నాడేమో, అది చాలా తక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కుల వివక్ష చూపించాలంటే అక్కడ ఎవరున్నారు? అదర్ క్యాస్ట్ శ్రీనుబాబు ఉన్నాడు, ఆయన పెట్టాలా. ఇప్పుడు ఎవరు నష్టపోయింది? ఎవరు? ఇద్దరు ఎస్సీ మాల్ టీచర్లు వాళ్ళు పనిష్మెంట్ గురయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తాడు? మీ రాజకీయాల కోసం మీరు ఎలా పడితే అలాగా మా పిల్లల్ని రెచ్చగొట్టి, అది మా కులంలో ఉన్న టీచర్ల మీదే ఆరోపణ చేయించి, మా టీచర్లు సస్పెండ్ అయిపోయేలాగో లేకపోతే మనం ట్రాన్స్ఫర్ అయిపోయేలాగో వాళ్ళు బ్లాక్ మార్క్ వచ్చేలాగా క్రియేట్ చేసింది వైసీపీ కదా. పాపం హెచ్ఎం సార్ ఇంకొక ఆయన వాళ్ళు ఏదో అదర్ క్యాస్ట్ అనుకున్నారు వైసీపీ వాళ్ళు. ఎస్సీ వాళ్ళని తెలియదు, వీళ్ళకి తెలియక ఎంత డ్రామా ఆడారు.